యేసుక్రీస్తు నామంలో బెతస్తా విడుదల పరిచర్ల తరపున మీకు ప్రేమపూర్వకమైన వందనాలు. ఈ దిన వాక్యదానము, ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకుగా ఉండడి. కొలస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. క్రైస్తవ సిద్ధాంతాల గురించి సరి అయిన అభిప్రాయాలు కలిగి ఉన్నంత మాత్రాన సైతానుపై విజయం కలగదు. ప్రార్థన లేకుంటే సైతానుతో యుద్ధం చేయడానికి మనలో ఆధ్యాత్మిక బలం ఉండదు. మనము ప్రార్థన చేయడం అనేది దేవుని ఆత్మలో జరగాలి. ఆయనకు లోబడి ఆయన చూపించిన రీతిలో మనము ప్రార్థించాలి. అన్ని సమయాల్లోనూ అన్ని విధాలుగా ప్రార్థించాలి. అంటే దేవుని సంకల్పానికి అనుగుణంగా అన్ని విధాల విన్నపాలు, ఇతరుల కోసం విజ్ఞాపనలు చేయాలి. కృతజ్ఞతలు, స్తుతులు సమర్పించాలి. ఏకాంతంగా లేక బహిరంగంగా, మాటలలో లేక మాటలు లేకుండా లోపల ప్రార్థించవచ్చు. అన్ని రకాలుగా ప్రార్థనలు చేయడం మంచిది. అన్నిటికీ దేని ప్రయోజనం దానికి తప్పక లభిస్తూ ఉంది. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవాధిపతి, మా మంచి యేసయ్యా, నీ మహాకృపను బట్టి ప్రేమించి మరొక నూతన దినాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ అన్ని వేళలలో ప్రభువా నీ యొక్క చిత్తానుసారముగా మేము ప్రార్థించేటువంటి కృప ఈ దినమున మాకందరికీ దయచేయమని యేసు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.